అందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు 2 రోజుల క్రితం వృద్ధాప్య కారణాల వల్ల మరణించడం జరిగింది. సో, అతను బాడీని గాంధీ మెడికల్ కాలేజ్‌కు పరిశోధనల రీత్యా అతను ఆ బాడీని గాంధీ కాలేజ్‌కి మార్చురీకి అప్పగించడం జరుగుతుంది. ఇది కమ్యూనిస్టుల యొక్క సహజ లక్షణం. సో, ముఖ్యంగా సురవరం సుధాకర్ రెడ్డి గారి ప్రొఫైల్ చూసినట్టయితే ముఖ్యంగా సురవరం సుధాకర్ రెడ్డి గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల్ ఏరియాలో ఉండవెల్లి అనే మండలంలో కంచుపాడు అనే గ్రామంలో ఈశ్వరమ్మ మరియు వెంకటరెడ్డి అనే దంపతులకు జన్మించడం జరిగింది. మరి ముఖ్యంగా వెంకట్రామరెడ్డి అంటే సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి గారైన వెంకట్రామరెడ్డి కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా ఉద్యమాలు చేశాడు. సో, అతని ప్రభావమే అతని వామపక్ష భావజాలం వైపు తీసుకెళ్ళింది. ఆ తర్వాత అతను కర్నూలులో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకొని 1967 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బిగా పట్టా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అతను 1964 సంవత్సరంలో కర్నూలు ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా మరియు ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, తర్వాత ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా కూడా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఎలక్షన్లలో అతను పాల్గొని ముఖ్యంగా 1998 సంవత్సరంలోని నల్గొండ జిల్లా లోక్సభకు ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత 2004లో కూడా మళ్ళా నల్గొండ జిల్లాకు లోక్సభగా ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత 2012 సంవత్సరంలో పాట్నాలోని జరిగిన జాతీయ సమావేశంలో అతను జాతీయ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. సో, సురవరం సుధాకర్ రెడ్డి గారు అనేక ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది. అనేక ఉద్యమాలను చేపట్టడం జరిగింది. అతను సిపిఐని మరింత తెలంగాణలోను మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మరింత ప్రభావంగా తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా సురవరం సుధాకర్ రెడ్డి గారికి లాల్ సలాం.